గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు కూడా నాటుకోడి చేస్తున్నాం. చూడండి, ఫస్ట్ నాటుకోడి తేగానే బాగా కడిగి 2 సార్లుగా మినరల్ వాటర్లో చూడండి కుక్కర్లో అయితే పెట్టాను. మొత్తం దీంట్లో వాటర్ అంతా వస్తుంది కదా, అదంతా ఎవాపరేట్ అయిపోయేంత వరకు బాగా వేయించేసాను ఫ్రెండ్స్. ఫస్ట్ ఉప్పు పసుపు అయితే వేసాను, తర్వాత ఆనియన్స్ టమాటో వేసాను. ఇంకా మసాలా కొడుతూ ఉన్నారు. మసాలా కొట్టిన తర్వాత మసాలా ఏమేసాను, చెక్క, లవంగం, తెల్లగడ్డ, అల్లం, ఆనియన్స్, కొత్తిమీర, జీలకర్ర అన్నీ కలిపి వేయించి మసాలా కొట్టుకున్నా. మసాలా వేసిన తర్వాత వాటర్ వేసి కుక్కర్ పెట్టేస్తాం ఫ్రెండ్స్. చూడండి, మసాలా చెప్పా కదా, జీలకర్ర, కొబ్బరి, అల్లం, వెల్లుల్లి, కొత్తిమీర, కరివేపాకు అన్నీ కొట్టేసి మసాలా వేసేసాం. చిక్కగా వచ్చింది చూడండి. పచ్చి కొబ్బరి వేసాము ఈరోజు. కారం పొడి, ధనియాల పొడి ఒక్కటి వేసేసి కుక్కర్ పెట్టేస్తాను ఫ్రెండ్స్. ఇంకా మిరియాలు కూడా వేయించినప్పుడు కొన్ని మిరియాలు కూడా వేసేసాము. నాటుకోడి మిరియాలు మంచి ఫ్లేవర్ వస్తుంది ఫ్రెండ్స్, టేస్ట్ కూడా డిఫరెంట్గా ఉంటుంది. కొంచెం కారం ఎక్కువే ఉంది ఫ్రెండ్స్ ఈ మిర్చి, కాబట్టి చూసుకొని వేసుకోవాలి. 1 స్పూన్ టోటల్ 1.5 స్పూన్ వేసా. ధనియాల పొడి ఏది మా పాపా? దీంట్లో కొత్తిమీర, కరివేపాకు కూడా మసాలా కొద్దిగా వేసాను, ఇందులో కూడా వేసాను ఫ్రెండ్స్. ఇది అంతా ఎంత బాగా మసాలా పట్టేది అనే దాన్ని బట్టి టేస్ట్ ఆధారపడి ఉంటుంది. ఇప్పుడంతా బాగా ముక్కకు పట్టాలి ఫ్రెండ్స్. ఒక 10 నిమిషాలు ఇలాగే వదిలేస్తాం. చూడండి, అంత మళ్ళీ టమోటా ఎర్రగడ్డల్లో నుంచి మళ్ళీ నీళ్ళు వచ్చింది. పులుసే ఇష్టం ఫ్రెండ్స్ పిల్లలకి. ఫ్రై అయితే బాగుంటుంది. ఏం నీళ్ళు? ఇది చాలే, మనం ఇంట్లోనే వేయించి బాగా నెయ్యి వేసి పొడి కొట్టించున్న ధనియాల పొడి ఫ్రెండ్స్. పోయి నీళ్ళు పోయి. చూడండి, అంతా వేయించాం కాబట్టి ఇక నీళ్ళు వేసేస్తాం. కొంచెం ఎక్కువే వేస్తున్నాం ఫ్రెండ్స్. మా మనవాడికి పులుసు ఇష్టం. ఇప్పుడు దోశలో తింటారు, మధ్యాహ్నం సంగటి, మళ్ళీ నైట్ కూడా చపాతి, అన్నిట్లోకి పులుసే తింటారు ఫ్రెండ్స్ వీళ్ళు. చాలా ఇంకా కుక్కర్ పెట్టేస్తాం ఫ్రెండ్స్. ఉడికిన తర్వాత మళ్ళీ చూద్దాం. ఇంకా 5-6 విజిల్స్ వస్తే కూర రెడీ అయిపోతుంది. చూడండి ఎంత బాగా వచ్చిందో కూర. ఒక 3-4 విజిల్స్కే బాగా ఉడికిపోయింది. చూడండి, పులుసు అయితే బాగుంది. మా పిల్లలకి ఇప్పుడు పులుసే ఇష్టం ఫ్రెండ్స్. కొద్దిగా ఉప్పు చూసుకొని చూడండి ఎంత సింపుల్గా నాటుకోడి కూర తయారైపోయిందో పులుసు.